తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. కార్తీక మాసం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు అందరికీ కూడా కార్తీక మాసం చాలా శుభాకాంక్షలు. సంతోషం, ఎందుకంటే ఈ మాసం అంతా చాలా విశేషమే ప్రతిదీ. అయితే ప్రధానంగా దీపం, దానం, స్నానం గురించి చెప్తూ ఉంటారు. దీపం పైన చాలా సందేహాలు ఇవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఈ మాసంలో విశేషంగా పెట్టవలసిన దీపాల గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు పెడతారు, ఆ విధంగా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు కూడా మాట్లాడుకుందాం. దీపం అనేది అన్నిటికంటే అసలు దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపాన్ని పరబ్రహ్మతోనూ దీపలక్ష్మిగాను భావించి పూజించే సంస్కారం మంది. మన సనాతన సంప్రదాయంలో అది వచ్చింది కనుక దీపానికి ఎప్పుడూ కూడా చాలా ప్రముఖమైన స్థానం ఉంటూనే ఉంది. అలా ఉంటుండగా ఈ కార్తీక మాసంలో దీపాలు ఏంటంటే నెమ్మదిగా చీకటి రాత్రులు వస్తున్నాయి కనుక దీపానికి ఇంకా విలువ పెరుగుతుంది. ఇప్పుడు చలికాలం వస్తే బాగా వెచ్చగా ఏదో కప్పుకుని పడుకున్నట్లుగా, ఎండాకాలం వస్తే చల్లగా ఏదో చేసి పడుకున్నట్లుగా చీకటి రాత్రులు వస్తున్నప్పుడు దీపాలు కావాలి. కనుక దీపాలకి ఈ నెలంతా విశేషం. రాను ఎంత చీకటి రాత్రులు వస్తున్నాయని చెప్పటం అనమాట ఇది. దీపాలు తప్పనిసరిగా ప్రతిరోజు మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకోవటం అది కాదు, అది ఎలాగో జరుగుతూ ఉంటుంది ఆ కార్యక్రమం. అది కాకుండా ప్రదోష వేళల్లో సాయంకాలం పుట్టే కదా ఎక్కువ చీకటి వస్తుంది. తప్పనిసరిగా ఇంటి ముందర అటు ఇటు గడపకి 2 తప్పనిసరిగా పెట్టుకుంటే మంచిది. నమ్మని వాళ్ళ సంగతి మనం ఏం మాట్లాడాలి, అసలు వాళ్ళు మన టార్గెట్ గ్రూప్లోనే ఉండరు. లేదు. తులసి అమ్మ దగ్గర 2 ఈ తులసిలో చక్కగా లక్ష్మీదేవి వస్తుంది. మరి లక్ష్మీదేవి ఎవరికి అక్కర్లేదు, ఆవిడ పూజ చేస్తే అందరికి ఇష్టమే కదా. ఇష్టం లాభం అని అందరూ ఆశిస్తారు కనుక మనకేమొస్తుందంటే లక్ష్మీదేవికి రోజు 2 దీపాలు సాయంకాలం పూట పెడితే ఆవిడ మనకి చక్కగా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంకొకటి ఆకాశ దీపం, అంటే నిత్యం పెట్టుకోదగినవి ఇవి చెప్తున్నా నేను. ఆకాశ దీపం ఏంటంటే పెద్దలకి పితృదేవతలు మనకి భాద్రపద మాసంలో పితృపక్షాల్లో పిలిచాక వాళ్ళు మనతో చక్కగా దసరా దీపావళి చేసేసుకుని ఇప్పుడు వెళ్ళటం మొదలు పెడతారు. ఈ వెళ్ళటం మొదలు పెట్టిన వాళ్ళకి ఆకాశ మార్గం చూపించాలి. ఆకాశ మార్గం చూపించడానికి కానీ ఆలయాల్లో కూడా పెడతారు ఆకాశ దీపం. ఆకాశ దీపం స్తంభ దీపం అంటారు. ఒక స్తంభంలాగా ఉంటుంది, ఆ స్తంభం మీద దీపం పెడతారు. మన ఇళ్లలో అలా స్తంభాలు ఉంటే పెట్టుకుంటే సంతోషమే, కానీ అందరి దగ్గర అలా దొరకవు కదా. కనుక ఆకాశం కనిపించేలాగా దీపాలు పెట్టాలి. ఆ దీపాలు 8 దిక్కుల 8 అన్ని దిక్కుల వైపుకి వెళ్ళటానికి వాళ్ళకి అనుకూలంగా ఎక్కడి నుంచి వచ్చిన వారికి మధ్యలో ఒక దీపం 9 ఒక 3x3 మ్యాట్రిక్స్ లాగా వేసుకుని అలా పెట్టేసుకుని ఆ రోజు అనిత్యంగా సాయంకాలం పూట చీకటి పడే సమయంలో, చీకటి పడుతుంటే అంటే పగల పూట వెళ్తే వాళ్ళకి లైట్లు అక్కర్లా, ఇవి వాళ్ళకి మనం కరదీపకల్లాగా ఏర్పాటు చేస్తున్నాం అనమాట. ఈ దీపాలు పెట్టడం ముందరున్న దీపాలేమో చక్కగా మన ఇంటికి వెలుగు ఇస్తూ, మనకే కాదు ఒకప్పుడు ఇప్పుడంటే అపార్ట్మెంట్ లైఫ్లో ఎక్కువైపోయినాయి సిటీలో మరీను. ఒకప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి, పల్లెల్లో స్ట్రీట్ లైటింగే ఉండేది కాదు. అలాంటప్పుడు అటు ఇటు 2 దీపం గూళ్ళు ఉండేవి. ఆ దీపం గూళ్ళల్లో దీపం పెడితే అది స్ట్రీట్ లైట్. ఎంత గాలి వచ్చినా గూడి కింద ఉంటుంది కనుక దీపం ఆరిపోకుండా వెలుగుతుంది. బాగా చక్కగా నూనె వేసి దాని కింద 2 దీపాలు పెట్టేవాళ్ళు. అదే సంప్రదాయం చాలామంది ఇప్పటికీ ఇండిపెండెంట్ హౌస్ల వాళ్ళు గేట్కి అటు ఇటు పైన 2 దీపాలు పెట్టుకోవడం అనేది అది కంటిన్యూ చేశారు. అక్కడి నుంచే వచ్చింది ఇదంతా. దానికి ప్రత్యామ్నాయంగా ఇంటి ముందర కూడా 2 దీపాలు పెట్టడం. కేవలం ఇది నలుగురికి దారి చూపించి అందరికీ సమాజానికి అందరికీ హెల్ప్ఫుల్గా ఉండు అని చెప్పే సందేశం అది. తులసమ్మ దగ్గర మన లక్ష్మి కోసం, మరి ఇంట్లో దేవుడి దగ్గర మనందరికీ ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం, పోషణ కోసం. ఈ ఆకాశ దీపం పెద్దల కోసం. ఇవి నిత్యం పెట్టుకుంటే మంచిది. అవకాశం ఉన్న వాళ్ళందరూ పెట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఆకాశం చూసేలాగా ఒక ప్లేట్లోనో ఎక్కడో 9 ప్రమిదలు అరేంజ్ చేసుకోగలం కదా. 9 ప్రమిదలు అరేంజ్ చేసుకుని ఆకాశం చూసేటట్లుగా ఆ ప్లేట్ని అక్కడెక్కడైనా ఒక చోట కొద్దిగా మరి నేల మీద కాకుండా కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో పెట్టి, ఎప్పుడు మరి నేల మీద ఏది పెట్టం కదా, పెట్టి అక్కడి నుంచి ఆ పెద్దలకి పెద్దవారందరూ మా కుటుంబాన్ని మీరు రక్షించండి, ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళకి దండం పెట్టుకోవటం, రోజు పెట్టడం. దీంతో వాళ్ళు పైకి వెళ్ళే కార్యక్రమాలు మొదలైపోతాయి, అవుతూ ఉంటాయి, నెలంతా అవుతూ ఉంటాయి. తర్వాత అయిపోయినట్టు లెక్కగా భావిస్తాం. అవి కాకుండా దేవతలకి పగలపూటే చాలా ప్రత్యేకంగా కొన్ని దీపాలు పెడతాం. అవేంటంటే పుష్మాండ దీపం, నారికేళ దీపం, ధాత్రి దీపం అంటే ఉసిరి ధాత్రి దీపం, కొంతమంది నిమ్మకాయ దీపాలు కూడా పెడతారు. నిమ్మకాయ దీపాలు ప్రత్యేకంగా రాహుకాలంలో పెట్టేటటువంటి పద్ధతి ఉంది. అది మధ్యాహ్నం పూట ఎప్పుడు వస్తుందో ఆ రోజు రాహుకాలం ఆ సమయం చూసుకుని పెడతారు. ఈ కూష్మాండ దీపాలు ఆలయాలకు వెళ్ళినప్పుడు ఒక కూష్మాండం పగలకొట్టి, గుమ్మడికాయ ఎర్ర గుమ్మడికాయ పగలకొట్టి
ఆ, ఆ అమ్మవారికి అటు ఇటు పెట్టి దాంట్లో నూనె పోసి దాంట్లో ఒత్తి వేసి వెలిగించడం. చక్కగా వెలుగుతుంది. దేవాలయాల్లో మాత్రమే వెలిగించాలి. ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. అంటే అపార్ట్మెంట్ లైఫ్లో పెద్ద పెద్ద గుమ్మడికాయలు పగలకొట్టి చేయడం కష్టమవుతుంది, కానీ ఇప్పటికీ కూడా చేస్తున్నాం. గృహప్రవేశం అప్పుడు ఆ పనే చేస్తాం. అది ఇంటికి ఉన్నటువంటి దోషం అంతా పోతుంది. అలాగే నారికేళ దీపాలు, కొబ్బరికాయ కూడా ఇలాగే చేసి లోపలవంతా తీసేసి, అంటే నీళ్ళవి ఉంటాయి కదా, కొంతమంది కేవలం ఎండిపోయిన కొబ్బరికాయలతోనే పెడతారు. దానికి అప్పుడు నీటి సమస్య ఉండదు. కాదు, నీరు ఉన్నప్పటికీ, ఎందుకు గుమ్మడికాయ కూడా వెట్టగానే ఉంటుంది కదా, ఉన్నప్పటికీ దాని మీద కాస్త పసుపు కుంకం జల్లేసి నూనె పోసి దీపం వేసి వెలిగించడం చక్కగా వెలుగుతుంది. ఇవి చేస్తే ఇంటికి రక్షణ. ఇవి ఎప్పుడు ఇంటికి రక్షణ. అసలు ఇంటికి ఏదన్నా కీడు కలిగింది అనుకున్నా, ఎవరైనా దృష్టి పడింది అనుకున్నా, గృహప్రవేశ సమయమే కానక్కర్లా, ఒక గుమ్మడికాయ మీద ఎంత కర్పూరం పెట్టేసి ఇంటికి ఒకసారి దిగదుడిచి పగలకొట్టి అటు ఇటు పెట్టేసి మన్నాడెత్తి పారేసినా కూడా ఆ ఇంటికి వచ్చిన దృష్టి దోషం ఏమన్నా ఉంటే పోతుంది. ఎవరైనా ఒక్కోసారి భయపడతారు కదా, అలాంటి వారి కోసం ఇది. ఉసిరికాయ ప్రత్యేకంగా ఎందుకంటే ఈ మాసంలో ఉసిరికాయలో, అంటే ఉసిరి చెట్టులో సర్వదేవతలు ఉంటాయి. ముఖ్యంగా కాండంలో విష్ణుమూర్తి ఉంటాడు. అందుకే కాండానికి తులసి చెట్టుకి పెళ్లి చేస్తూ ఉంటాం మనం, తులసి దామోదర కళ్యాణం అని. ఉసిరి చెట్టులో ఈ పర్టికులర్ నెలలో అందరు దేవతలు నివసిస్తారు కనుక అంతమంది దేవతలకి ముందర చెట్టుకి దీపాలు పెట్టడం కానీ, అలాగే ఆ చెట్టు పక్కనే ఈ ఉసిరికాయలు దాని నుంచి వచ్చినటువంటి ఫలం దాని మీద ఆవు నెయ్యితో ముంచినటువంటి ఒత్తిని పెట్టి ఆ ఒత్తిని తులసమ్మ దగ్గర వెలిగించడం కానీ ఒక పద్ధతి. కొంతమంది ఆలయాల్లో పెడుతూ ఉంటారు. ఆలయాల్లో పెట్టండి, కానీ ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి ఫలితం, ఆలయాల్లో పెట్టుకుంటే సమాజానికి అంతా కూడా ఫలితం. రెండూ చేయొచ్చు, రెండిట్లో ఏ ఒక్కటి తప్పు కాదు. అంతేకాకుండా ఆ సమయంలో ఈ ఉసిరికాయతో చేసినవి ఇలాంటి దీపాలు దానం ఇవ్వటం కూడా ఉన్నది. పురోహితుడు ఎవరైనా, ఒక మంచి హితం కూర్చేవాడు పురోహితుడు, అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మనకి ఎవరైతే శ్రేయోభిలాషి అనుకుంటామో వాళ్ళు నిజంగానే మనకి పూర్తిగా 100% మన మేలు కోరుకునే వాళ్ళని ఎవరినైతే భావిస్తామో వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. అలాంటి వాళ్ళకి ఈ ఉసిరికాయ ఒక ప్రమిదలో పెట్టి వెలిగించి, ఉసిరికాయ మీద ఒత్తి పెట్టి వెలిగించి అది దానం చేయొచ్చు. అది కాకుండా దీపదానం అని ఇంకోటి వేరే ప్రత్యేకంగా ఉంది. ఆ దీపదానం ఏంటి? చిన్న చిన్న వెండి ప్రమిదలు ఈ సమయంలో బజార్లో షాపుల్లో బాగానే అమ్ముతారు. వెండి ప్రమిద అక్కర్లా, మట్టి ప్రమిద అయినా చాలు. మన శక్తి కొలది ఏ పూజ చేసినా యథాశక్తి యథాభక్తి, అది మర్చిపోకూడదు. అప్పులు చేసేటటువంటి పూజలు ఆ అప్పు ఇచ్చిన వాడికి కూడా ఈ ఫలితం వెళ్తుంది. అప్పులు చేసి యాత్రలు చేసినా, అప్పులు చేసి పూజలు చేసినా, అప్పు ఇచ్చిన వాడికి కూడా మనం దీంట్లో వాటా ఇచ్చేస్తున్నాం. అది గమనించుకోవాలి ప్రతి వాళ్ళు. చాలామంది భేషజాలకు పోయి వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తున్నాం అనేటటువంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ విషయం తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇది చెప్తే అందరికీ చాలా మందికి వెళ్తుంది కదా అని. కనుక ఒక మట్టి ప్రమిదిలో అయినా సరే ఆవు నెయ్యి దీపం పెట్టి చక్కగా దాన్ని వెలిగించి, వెలుగుతూ ఉన్నప్పుడు ఒక మంచి బ్రాహ్మణుడికే ఎందుకు అంటున్నాను ప్రసారి అని అందరు ఇది అడుగుతున్నారు. ఎందుకంటే బ్రాహ్మణులకే అని అంటున్నారు, బ్రాహ్మణులకు తప్ప ఇంకోళ్ళకి ఇవ్వకూడదని. ఎవరైనా హితం కూర్చే వారికి ఇవ్వచ్చు, దానికి ఎటువంటి సందేహము లేదు. మన ఇంట్లో పెద్దలకో, లేకపోతే మనకి బాగా మనం గౌరవించి ఆదరించే పెద్దలకో కూడా ఇవ్వచ్చు, తప్పులేదు. అలా ఎవరో తెలియనప్పుడు బ్రాహ్మణుడికి ఇస్తే దీనికి సంబంధించిన ఎంత జపం చేసుకోవాలో ఆ బ్రాహ్మణుడు ఆ జపం చేసుకుంటారు. ఆ జపం చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. చక్కగా వాళ్ళకి దక్షిణతో పాటు ఇవ్వటం. దక్షిణ ఎందుకంటే మరి ఆ జపం చేసుకుంటే ఆయన కూర్చుంటే ఆయన ఇల్లు ఎలా నడుస్తుంది కనుక దీంతో పాటు ఇవ్వటం. ఇవి ఈ కార్తీక మాసంలో ఇలాంటి దీపాలకు సంబంధించి ఈ పనులన్నీ చేస్తే చాలా మంచిది. ఇంకొకటి విశేషంగా అందరూ చేసేటటువంటి పనులు ఉన్నాయి. 365 ఒత్తులు సేకరించి అవి వెలిగించడం. ఈ 365 ఒత్తులు ఏంటంటే రోజు దీపారాధన చేయాలి. పొరపాటున ఏదన్నా ఒకరోజు చేయలేకపోతే మనం బయటికి వెళ్తాం, లేకపోతే ఏదన్నా అశౌచం వస్తుంది. అటువంటి సందర్భాలలో ఆ 365 రోజులు కలిసి వచ్చేలాగా 365 ఒత్తులని మనకి చాలా తేలిగ్గానే బజార్లలో అమ్ముతూ ఉంటారు. ఆ అమ్మేటటువంటి దాన్ని తీసుకుని లేకపోతే చేసుకుని, ఒకప్పుడు చేసుకునేవాళ్ళు, రోజు కూడా చేసి పక్కన పెట్టుకున్న 365 ఎంతసేపట్లో అయిపోతాయి కనుక అవి చేసి దాన్ని ఆవు నెయ్యిలో తడిపి లేకపోతే నువ్వుల నూనెలో తడిపి అది వెలిగించడం. ఇది ఇంట్లోనే వెలిగించాలనేది పీఠాధిపతులు చెప్పినటువంటి ఒక శాస్త్రం. ఎందుకంటే మీరు ఇంట్లో వెలిగించలేకపోవటం వల్ల కదా వెలిగిస్తున్నారు కనుక అది ఆ ఫలితం ఇంట్లో వెలిగించాలి. లేదు గుళ్ళో కూడా మేము వెళ్ళి పెడతామండి, పెట్టండి, గుళ్ళో పెట్టండి, కానీ ఇంట్లో తప్పకుండా చేయండి. ఇంట్లో ఏది చేయలేనందుకు ప్రాయశ్చిత్తంగా ఇది పెడుతున్నాము కనుక ఇంట్లో తప్పనిసరిగా చేయాలి. ఆలయాల్లో చేస్తారా అంటే చేయండి, అక్కడ కూడా చేయండి, తప్పేం లేదు. ఇంకొకటి లక్షవతి దీపం.
లక్ష్మీ ఈ లక్షవతి దీపం కూడా చాలా ప్రత్యేకంగా ఈ నెలలో చేసుకోవటం ఎక్కువ ఆచారం. లక్షవతి నోము కూడా ఎక్కువగా ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు. అవి 1,00,000 ఒత్తులు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఒక నూనెలోనో ఆవు నెయ్యిలోనో నానబెట్టి, దీనికి ఆవు నెయ్యినే ప్రశస్తంగా భావించి ఆవు నెయ్యే చేస్తారు. చేసి నానబెట్టి దానిని వెలిగించటం. ఆ వెలిగించేది కూడా చక్కగా అది హోమంలాగా వెలుగుతుంది. వెలుగుతూ ఆ హోమ జ్యోతి ఉన్నంతసేపు మనం ఆ దీప లక్ష్మిని కోరుకున్నవన్నీ మనకి ఆవిడే ఇస్తుంది అనేది ఒక మంచి నమ్మకం అనమాట. సరే, మనకి ఉండే యోగ్యతను బట్టి ఇక్కడ ఏమన్నా అడిగితే ఇప్పుడు అందరికీ వాళ్ళు ఎంత తపస్సు చేసినా అమృతం వరం కావాలంటే రాక్షసులకు దక్కలేదు కదా. కనుక మనకి ధర్మబద్ధమైనటువంటి కోరికలు, న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికలు ఏవి కోరుకున్నా తప్పకుండా అవన్నీ తీరుతాయి. తప్పకుండా పక్క వాళ్ళ మంచి కోరుకోవచ్చు, మన మంచి కోరుకోవచ్చు, విశ్వశాంతి కోరుకోవచ్చు, అవి తప్పకుండా తీరుతాయి. ఇలాంటి లక్షవతి దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా, ఏ కార్తీక పౌర్ణమి నాడు ఒక మంచి రోజు, క్షీరాబ్ది ద్వాదశి నాడు అలా ఉన్నాయి కదా మనకి, అలాంటి రోజుల్లో పెట్టుకోవచ్చు. పుణ్యతిథులు కూడా ఇన్ని రకాలుగా దీపారాధన ఇన్ని రకాలుగా ఈ కార్తీక మాసం అంతా దీపాల పండుగ. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.